గుడికి వెళితే చాలు దర్శనం అయిన తరువాత అక్కడ చాలా మంది బిచ్చగాళ్ళు భిక్షం అడుక్కుంటూ ఉంటారు. ఎవరికి తోచినంత వారు ఇస్తారు, లేదా ఏమీ వేయకుండానే అలాగే వెళ్ళిపోతుంటారు చాలా మంది. అసలు వారికి తినడానికి కూడా ఏమైనా ఉంటుందా, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని అనుకుంటాం. ఇక గుడి లోపలికి వారు వచ్చిన సందర్భాలు అయితే ఒక్కటి కూడా లేదు. ఏమైనా ఉంటే అక్కడ అడుక్కునే వరకే వాళ్ళు ఉంటారు. కానీ నల్గొండకు చెందిన యాదిరెడ్డి అనే భిక్షగాడు గుడి దగ్గర భిక్షం ఎత్తుకుని ఆ గుడికి ఎవరు ఊహించినంత విరాళం ఇచ్చి అందరు మతులు పోగొట్టాడు. యాదిరెడ్డి తనకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు బతకడానికి విజయవాడ వచ్చాడట. దాదాపు 45 సంవత్సరాలు రిక్షా నడిపాడట. ఆ తరువాత తన వయసు సహకరించకపోవడంతో భిక్షం ఎత్తుకోవడం మొదలు పెట్టాడట. విజయవాడలోని కోదండ రామస్వామి గుడి దగ్గర అతను భిక్షం అనేది కొనసాగించేవాడట. ఇలా భిక్షం ఎత్తుకొని అతడు ఏకంగా 1,60,000 పెట్టి కోదండ రామస్వామికి వెండి కిరీటాన్ని చేయించడమే కాకుండా అక్కడ నిత్య అన్నదానానికి 30,000 ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆలోచించేలా చేశాడు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.